జై హనుమాన్ కథను కంటిన్యూ చేద్దామా? ఆకాశంలో మహాపర్వతాన్ని తీసుకొని వెళ్తున్న అతని రూపాన్ని చూసి భూమి మీద ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. మధ్యలో అయోధ్య ప్రాంతం మీదుగా వెళ్తున్నప్పుడు భరతుడు హనుమంతుని చూశాడు. ఆయన అనుమాన పడి ఎవరి పర్వతాన్ని మోసుకొని వెళ్తున్నారు అని ప్రశ్నించాడు. హనుమంతుడు తనని రామదాసుగా పరిచయం చేసుకున్నాడు. భరతుడు సంతోషించాడు, కానీ విషయం తెలుసుకొని బాధపడ్డాడు. కానీ సమయం వృధా చేయకుండా త్వరగా వెళ్ళమని చెప్పాడు. హనుమంతుడు మళ్లీ ఆకాశంలోకి ఎగిరి యుద్ధ భూమికి చేరుకుంటాడు. పర్వతాన్ని యుద్ధ భూమి మీద పెట్టగానే సంజీవని మూలికల సువాసన వ్యాపించింది. ఆ సువాసన లక్ష్మణుడు ముక్కులోకి చేరగానే మళ్లీ లక్ష్మణుడు కళ్ళు తెరిచి యుద్ధానికి సిద్ధమయ్యాడు. లక్ష్మణుడు ఒక్కడే కాదు, యుద్ధంలో పడిపోయిన అనేక వానర సైన్యం మళ్లీ బ్రతికింది. ఈ దృశ్యం చూసిన వానర సైన్యం ఆనందంతో ఉప్పొంగిపోయారు. కానీ రాక్షసులు మాత్రం భయపడిపోయారు. అప్పుడు రాముడు తన ప్రియ సోదరుడు బ్రతికి తన ముందుకొచ్చాడని ఆనందంతో గట్టిగా హత్తుకుంటాడు. శ్రీ రఘుబీర హరశివరలాయ అంటే లక్ష్మణుని కాపాడినందుకు రాముడు హనుమంతుణ్ణి ప్రేమతో హత్తుకుంటాడు అని అర్థం. ఇవాళ శ్రీ రఘుబీర హరశివరలాయ గురించి తెలుసుకున్నాం కదా. రేపు రఘుపతి కిన్హి బహుత్ బరాయ్ గురించి తెలుసుకుందాం. జై శ్రీరామ్. वज्र ध्वजा विराजे कांधे मूंज जनेऊ साजे।